ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చేసిందంతా చేసి నంగనాచిలా ఏంటి ఇది? నిన్ను తప్పు తనది కాదు, నా కాలే తగిలింది. నాదే పొరపాటు. కొడితే నన్ను కొట్టు, తన్ని కాదు. ఎన్నాళ్ళు కాపాడతావో నేను చూస్తా. నేనప్పుడే వెళ్తానంటే కాఫీ తాగి వెళ్ళమన్నారు. కాఫీ నా ఒంటి మీద పోశారు, కాగితాల మీద పోశారు. ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. వస్తానండి. అమ్మయ్యా, ఈ విధంగా అయినా పెళ్ళాగిపోతే బాగుండు. నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. రై సిద్ధు, ఇదంతా నువ్వు కావాలని చేసావో నాకు తెలుసురా. సారీ బామ్మగారు, నేనే చూసుకొని నడవాల్సింది. భగవంతుడా, నా కూతురు కాపురం నిలబెట్టాలని ఇలా చేసామని నాకు అనిపిస్తోంది. ఆ పేపర్స్ మీద కాఫీ తులసి కావాలనే పడేసినట్టుంది. నానా, ఈ పేపర్ల మీద కాఫీ పడేసింది నాకు డివోర్స్ రాకుండా చేయడం కోసం. నాకు మీరేం చేసినా నాకు హరీష్ వద్దు అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా కుటుంబంతో నాకు సంబంధమే లేదు. ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. పని మనిషి రేపటి నుంచి పగలే రావాలి మన ఇంటికి. రండి రండి రండమ్మా రండి. సార్ సార్, మనకి ఫైనల్గా పని వాళ్ళు దొరికేశారు సార్. వీళ్ళంతా ఎవరు? ఈవిడ మూగమ్మాయి సార్. బెబ్బె బెబ్బె మాటలు రావు సార్. అదిగో ఆవిడ చెవుటమ్మాయి, పెద్ద సౌండ్ ఇంజనీరు. మీరేం చెప్పినా వినపడదు సార్. ఇదిగోండి, ఇంకా ఆవిడ మన పని అమ్మాయి సార్. మీరు ఏ పని చెప్పినా చిటికలా చేసేస్తుంది సార్. మీరు అడిగింది వీళ్ళ ముగ్గురినే కదా సార్. సార్, నేను అడిగింది ముగ్గురిని కాదు, ఈ 3 క్వాలిటీస్ కలుగున్న ఒక్కరిని. ఒక్కరిలో ఈ 3 క్వాలిటీస్ ఇంపాసిబుల్ సార్. ఇదేమైనా 3 పువ్వుల రంగులు టీ అనుకున్నారా? రంగురంగుల పువ్వులన్నీ కలిపి అన్ని ఒకే దాంట్లో కలిసి ఉండడానికి. నాకు కావాల్సిన పని మనిషి నువ్వు తీసుకురాలేదనుకో,
ఆ, ఆ, నా బుల్లెట్ ఒకటి ఖర్చు అయిపోతుంది. మీ బుల్లెట్ నేను ఖర్చు అవనివ్వను సార్. నా బ్రెయిన్ వాడైనా సరే పని మనిషిని ఎలాగైనా పట్టుకొస్తాను సార్. మీరు లోపల పెట్టండి సార్. అమ్మా తల్లే రండమ్మా. బా 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 బా. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, మేము పనమ్మాయి కోసం చూస్తున్నాము. మేం చేస్తాం సార్. ఆ, కాకపోతే మీరు మూగ చెవుడు అయి ఉండాలి. అలాంటప్పుడు నువ్వు పిచ్చోడై ఉండాలి. ఆ, అంత మాట అనేసావేంటి? ఆంటీ ఏంటి ఆంటీ? లేకపోతే పని మనిషి మూగా చెవుడు కావాలనుకుంటావా? దొంగ సచ్చినోడా. ఇలా కాదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి. మన బ్రెయిన్ ఉపయోగించి ఆలోచిద్దాం. ఫ్లెగ్ కార్డ్ పట్టుకుందాం. అప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఈ తిట్లు మనమే తిట్టొచ్చు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. అమ్మా, మాకు పని మనిషి కావాలి. మీకేమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకెవరు తెలీదమ్మా. సార్, ఫైనల్ గా మనకి చెవిటి మూగా ఉన్న పనమ్మాయి దొరికేసింది సార్. పని సరిగ్గా చేస్తుందా? ఇంటి పనుల్లో నాకు 6 ఏళ్ల అనుభవం ఉంది సార్. ఇంటి పని, వంట పని, తోట పనే కాకుండా ఏ పనైనా సరే ఇలా చిటికలో చేసి పెట్టేస్తాను సార్. నాకు జీతం మాత్రం 1వ తారీఖు కావాలి సార్. నీకేమైనా చెప్పమన్నానా? ఒక్క ముక్క కూడా మాట్లాడొద్దని ఇలక్క చెప్పినట్టు చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు వాగుతున్నావే? మర్చిపోయాను సార్, క్షమించండి సార్. యాకవా, పా, అవతల వా. అమ్మో మహాప్రభు, నన్ను క్షమించండి సార్. మనకు కావలసిన అమ్మాయి దొరకనప్పుడు మనకు దొరికిన అమ్మాయినే కావలసినట్టుగా మార్చేద్దాం అనుకున్నాను. కానీ నేనే మీకు దొరికిపోయాను మహాప్రభు. నన్ను క్షమించండి సార్. అబ్బా, అమ్మో సార్, మీరది లోపల పెట్టి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. ఈ ముల్లోకాలు వెతికైనా సరే మీరడిగిన ఆ 3 గుణాలు ఉన్న అమ్మాయిని నేను తీసుకొస్తాను సార్. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. నాకు కావాల్సిన పని మనిషిని వెతుక్కొని డైరెక్ట్గా ఇంటికి తెచ్చాయి.